బ్రేక్ న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్ల కోటాకు ఎదురవుతున్న ఆటంకాలను వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పారు. బంద్ విజయవంతమైందన్నారు ఆయన. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. బీసీ బంద్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. ప్రధానంగా ఈ రోజు బీసీ బంద్ కి గల ముఖ్య కారణం ఏంటి? ఆల్రెడీ మీరు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, అయినా మీకు ఎలాంటి స్పందన రాలేదు? ఏది ఎన్ని ధర్నాలు చేసినా అంతిమంగా సాధించుకొని తీరుకుంటాం. బీసీ బంద్ ఏదైతే అంశం ఇది ఇచ్చినామో దాంట్లో న్యాయమైన కోరిక 42% బీసీలకు రిజర్వేషన్ రావాలి. వచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఇవాళ అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటున్నాం, శుభపరిణామం. కానీ వారు కూడా మోడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు? ఇది న్యాయమైన కోరిక కాబట్టి మోడీ గారు కూడా ఒక మెట్టు దిగి ఈ న్యాయమైన కోరికని సాధించే వరకు ఆయన కూడా కొంత సహకారం చేస్తే ఈ బిల్లు రూపంలో వస్తుంది, చట్టం అవుతుంది. వీళ్ళు ఎందుకు అడగట్లేదని నా ప్రశ్న. బీజేపీ రాష్ట్రంలో మీకు మద్దతు తెలుపుతుంది, కానీ కేంద్రంలో దీనిపైన మాట్లాడడం లేదని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజల నుంచి ఆగ్రహం ఎదురవుతుంది కాబట్టి ఇక్కడ మద్దతు ఇస్తూ ఉన్నారు. పార్లమెంట్లో వెళ్ళి మొగాలు అడుగుతూ ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు. ఇది న్యాయమైన కోరిక, మన పార్టీలకు అతీతంగా సాధించుకుందామనే పిలుపు నేను ఇస్తా ఉన్నాను. ఈ రోజు బంద్ లో అగ్రకులాలకు సంబంధించినటువంటి మీ నేతలు ఎవరు పాల్గొనలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు. చాలా రాంగ్. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పాల్గొంటా ఉన్నారు. ఆయన చౌదరి కదా. జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్నగర్లో మూడు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. వారేంటి వెలమ కదా. శ్రీధర్ బాబు గారు రంగారెడ్డిలో పాల్గొంటారు. వారేం కులం బ్రాహ్మణి కదా. బట్టి గారు ఖమ్మంలో పాల్గొంటూ ఉన్నారు. సీతక్క గారు సురేఖ్ గారు రంగారెడ్డి కంటోన్మెంట్లో పాల్గొంటూ ఉన్నారు. కులాలకి మతాలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు బంద్లో పాల్గొంటూ ఉన్నారు. మాకు ఇది న్యాయమైన డిమాండ్. ఇది రాహుల్ గాంధీ ఆకాంక్ష. అందరూ కూడా రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఈ బంద్కు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఈ బీసీ బంద్ ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమంలా భావించవచ్చా? డెఫినెట్గా అలాంటి అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కనువిప్పు కలుగజేసుకుని దీనికి సహకారం చేయాలి. ఏం చెప్పబోతున్నారు? బంద్ సక్సెస్ఫుల్ అవుతా ఉంది. సో మొత్తానికి బంద్ నిర్వహించి ప్రస్తుతం ర్యాలీగా కూడా పిసిసి చీఫ్ ఇతర ముఖ్య నేతలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక తెలంగాణ ఉద్యమం లాగా కూడా ఈ బంద్ని భావించాలి అంటూ కూడా పిసిసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైతే బంద్కి అగ్ర కులాలకు సంబంధించినటువంటి నేతలు పార్టిసిపేట్ చేయడం లేదు అని దీన్ని పిసిసి తప్పుపట్టారు. ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర కులాల ముఖ్య నేతలంతా కూడా బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. బీజేపీతో పాటు ఇతర అన్ని పార్టీల నేతలు కూడా బంద్కి పిలుపునిచ్చారు, బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు రాష్ట్రంలో బంద్కు మద్దతు ఇస్తున్నారు, కానీ అటు కేంద్రం విషయానికి వస్తే ఒత్తిడి తేవడం లేదు, అక్కడ మాట్లాడడం లేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అండ్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా బీసీ బంద్ని, బీసీ ఉద్యమాన్ని మరొక తెలంగాణ ఉద్యమం లాగా నిర్వహిస్తాము. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మేము నిద్రపోము అని అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో హేమ, బిగ్ టీవీ.